హలో ఫ్రెండ్స్, నేను ప్రమోద్ మాట్లాడుతున్నాను. సో ఈ వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూస్తున్నాం. సో లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? లాజికల్ ఆపరేటర్స్ అంటే ఒక ఇంపార్టెంట్ లాజిక్ రాస్తున్నప్పుడు మనకి రెండు కానీ మూడు కానీ అప్లై చేయాల్సి వచ్చినప్పుడు వాటిని కలపాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు మనం లాజికల్ ఆపరేటర్స్ వాడతాం. ఆ, ఎట్లా అంటే మనం ఓట్ వేయాలనుకోండి, మనకి ఓటర్ కార్డు ఉండాలి. ఓటర్ కార్డ్తో పాటుగా మనకి ఐడి ప్రూఫ్ ఉండాలి. అంటే మనం ఇక్కడ రెండు లాజిక్లు వాడతాం. ఈ రెండు లాజిక్లు ఎట్లా కలుపుతాము? మరియు అనే పదంతో కలుపుతున్నాం మనం సెంటెన్స్ చేసేటప్పుడు. అట్లానే రెండు రెండు కండిషన్స్ చెక్ చేసేటప్పుడు ఈ లాజికల్ ఆపరేటర్స్ వాడతాము. సో మనం కండిషనల్ ఆపరేటర్స్ ఇందాక చూసినట్టు ఇప్పుడు చూద్దాం. మనకి ఇందులో మూడు రకాలు ఉన్నాయండి ముఖ్యంగా. అవేంటో చూద్దాం ఒకసారి. సో నేను మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అన్నాను, బి ఈజ్ ఈక్వల్స్ టు 6 అంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నేను ఏమంటున్నా అంటే ఏ లెస్ దాన్ బి ఉండాలి. అండ్ అనే పదం, ఈ అండ్ అనేది లాజికల్ ఆపరేటర్ అండి. ఈ అండ్ అనే పదం ఏం చేస్తుంది అంటే రెండు ఉన్నాయా లేదా అనేది చూస్తుంది. అండ్ నేను బి ఈజ్ ఈక్వల్స్ టు 6 అంటున్నాను, డబల్ ఈక్వల్స్ టు 6. సో ఈ రెండు అయినప్పుడే నాకు ట్రూ అనేది రావాలి. సో చూసారా, ట్రూ అనేది వస్తుంది. సో ఈ అండ్ అనేది ఎప్పుడంటే ఇది నిజమయ్యి ఇది నిజమైతేనే మనకి ట్రూ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను ఏ గ్రేటర్ దెన్ బి అండ్ బి డబల్ ఈక్వల్స్ టు 6 అంటున్నాను. ఇప్పుడు ఫాల్స్, ఎందుకంటే ఫస్ట్దే ఫాల్స్ అర్థమవుతుందా అండి? సో ఇప్పుడు మనకి ఇంకోటి అండి, మనకి ఏంటంటే ఏ అండ్ బి అన్న 6 వస్తుంది. ఎందుకంటారు? ఎందుకంటే ఈ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ అది రిటర్న్ చేస్తుంది. కానీ రిటర్న్ చేసే నెంబర్ 0 కాకపోతే ప్రతిసారి ట్రూ అన్నట్టే అండి. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. నేను ఈసారి ఏమంటా అంటే ఏ డబల్ ఈక్వల్స్ టు 5 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం అర్థమెటిక్ ఆపరేషన్ అండ్ అసైన్మెంట్ ఆపరేషన్ ఒకసారి వాడుతున్నాము. యూ కెనాట్ యాక్సెస్ అన్ ఆపరేటర్. ఓకే, సో మనం ఇక్కడ ఇట్లా ఆపరేటర్స్ వాడలేము. అర్థమవుతుందా అండి? ఐడియల్లోనే వాడలేమండి, కానీ మిగతా కంపైలర్స్లో వాడచ్చు, కొన్ని కంపైలర్స్లో. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. బి డబల్ ఈక్వల్స్ టు 7 ఫాల్స్. కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీకు ఒకసారి లాజిక్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి కంపైలర్ చాలా తెలివైంది. సో అందుకనే మనకి ఒక హింట్ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ది ట్రూ అయితేనే మనది నెక్స్ట్ది ట్రూవా కాదా అని చెక్ చేస్తుంది ఎప్పుడైనా అండ్ ఆపరేటర్ వాడేటప్పుడు. అర్థమవుతుందా అండి? సో ఇప్పుడు మనది ఫస్ట్ది ఫాల్స్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఆపరేటర్ చెక్ చేయదు అసలు. సో ఇది అసలు చూడని కూడా చూడదు సిస్టమ్. సో ఫస్ట్ది ఫాల్స్ అయితే అసలు నెక్స్ట్ దాన్ని చూడదు సిస్టమ్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది అండ్ ఆపరేటర్ గురించి. సో మనకి అండ్ ఆపరేటర్ ఏంటంటే రెండు ట్రూ అవ్వాలి, లేకపోతే మనకి ఫాల్స్ వస్తుంది. అండ్ ఫస్ట్ది ఫాల్స్ అయితే నెక్స్ట్ దాన్ని చూడదు. సో ఇప్పుడు అండ్ తర్వాత ఆర్ అని చెప్పి ఒక ఆపరేటర్ ఉందండి. మనకి బిట్ వైజ్ ఆర్ లాగా రెండిట్లో ఒకటి ట్రూ ఉన్నా కానీ మనకి వర్క్ అవుతుంది ఆర్. సో ఇప్పుడు ఏమంటాను, బి డబల్ ఈక్వల్స్ టు 5 అంటాను, కానీ బి 5 కాదు, కానీ ట్రూ వస్తుంది. చూసారా, ఎందుకంటే ఏ అనేది బి కన్నా తక్కువ ఉంది. ఇంకా ఏ అనేది 5 ఉంది, బి అనేది 6 ఉంది. సో ఇప్పుడు నేనేమంటానంటే ఏ గ్రేటర్ దెన్ బి ఆర్ అయినా, ఇక్కడ ఆర్ అంటే అయినా
ఎన్ అంటే మరియు అని తెలుగులో అట్లా అనుకోవచ్చు కొంచెం. బి డబుల్ ఈక్వల్స్ టు 5 అంటున్నా, ఫాల్స్. ఎందుకంటే ఏ అనేది 5 ఉంది, బి అనేది 6 ఉంది, సో ఇది తప్పు. సో బి అనేది 6 ఉంది, 5 కాదు, సో ఇది తప్పు. సో అందుకనే తప్పు వస్తుంది. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ స్టేట్మెంట్లో మనకి ఆర్ ఆపరేటర్ ఎట్లా పనిచేస్తుంది అంటే రెండిట్లో ఏది ట్రూ ఉన్నా కానీ మనకి అవుట్పుట్ ట్రూ అని చెప్పి తెలిసిపోతుంది. సో ఫస్ట్ది ట్రూ అంటే నెక్స్ట్ దాన్ని చెక్ చేయదు అసలు. సో మనకి అండ్ ఆపరేటర్లో అన్ని ఫస్ట్ది ఫాల్స్ అయితే ఫాల్స్ అని ప్రింట్ చేసేస్తుంది, కానీ ఆర్ ఆపరేటర్లో ఫస్ట్ది ట్రూ అయితే ట్రూ అని ప్రింట్ చేసేస్తుంది. సో ఈ రెండు కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ మనం చూస్తే రెండు ట్రూ ఉన్న కేసు ఒకసారి చూద్దాము. బి అండ్ ఆర్ బి డబల్ ఈక్వల్స్ టు 6, ఇది అండ్లో ట్రూ అయిన కేసు అండి. సో మళ్ళీ ఇందులో కూడా ట్రూ అవుతుంది, చూసారా. సో ఇది అండ్ ఇది ఆర్. ఆర్లో ఏంటంటే రెండు ట్రూ, ఒక్కటి ట్రూ ఉన్నా కానీ మనకి అవుట్పుట్ ట్రూ అని వచ్చేస్తుంది. అండ్లో రెండు ట్రూ ఉంటే కానీ అవుట్పుట్ ట్రూ అని చెప్పి రాదు. సో ఇది. సో ఇప్పుడు మనం చూడబోయేది నాట్. ఈ నాట్ అనేది ఏం చేస్తుంది, సో మనకి నాట్ అని పెడుతున్నాను, ఏ లెస్ దెన్ బి. సో ఏ లెస్ దెన్ బి అనేది మన ట్రూ, 5, 6. సో కానీ ఫాల్స్ అని వస్తుంది, ఎందుకంటే ఈ నాట్ అనేది ట్రూని ఫాల్స్ చేస్తుంది, ఫాల్స్ని ట్రూ చేస్తుంది. సో ఇది ఎప్పుడు వాడచ్చు అంటే మనము ఇప్పుడు మనకి ఏ అనేది బి, ఏ బి రెండు సమానమా ఉన్నాయి అంటే అట్లా అని. ఇప్పుడు ఎట్లా అంటే బుక్ షెల్ఫ్లో ఉందా లేదా, ఇంకే షెల్ఫ్లో లేదు అంటే అట్లాంటి కేసెస్ మనం ఎక్కువ నాట్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటామండి. నాట్ వాడకుండా కూడా పనులు చేయొచ్చు, కానీ నాట్ అనేది కూడా ఉంటుంది, అది కూడా వాడుకోవచ్చు. సో ఇట్లా అంటే నాట్ అంటే ఇది. సో ఇన్ అనేది కూడా ఒకటి ఉంటుందండి. ఇన్ అంటే ఎట్లా అంటే, సో నేను ఏమంటా అంటే ఎల్ అనే అది అంటాను. సో ఇప్పుడు సో దీన్ని లిస్ట్ అంటారండి. లిస్ట్ అంటే నెంబర్ ఆఫ్ ఒకటేసారి గ్రూప్ ఆఫ్ నెంబర్స్ కానీ ఎలిమెంట్స్ కానీ ఇచ్చేదాన్ని లిస్ట్ అంటారు. ఈ లిస్ట్ అంటే ఏంటిదో నెక్స్ట్ వీడియోలో చూద్దాము, కానీ ప్రస్తుతానికైతే లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇందులో 1 2 3 4 5 అనేవి ఉన్నాయి లిస్ట్లో. సో నేనేమంటా అంటే ఏ ఇన్ ఎల్ అని అనుకో ట్రూ అంటే, ఏ అంటే ఏంటంటే 5 అనేది ఎల్లో ఉంది, సో అందుకనే ట్రూ అని చెప్పి వచ్చింది. సో నేను బి ఇన్ ఎల్ అన్నాను, సో ఫాల్స్. 6 అనేది ఎల్లో లేదు, ఫాల్స్. సో ఇది ఇన్ అనేది వాడతామండి, ఇట్లా వాడతాము ఒకవేళ అందులోపల ఉందా లేదా అని చూడటానికి. సో నేను ఏమంటాను ఏ ఇస్ బి అంట, సో ఫాల్స్. సో నేను బి ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటున్నాను. ఇప్పుడు ఏ ఇస్ బి అంటున్నాను, ట్రూ. సో ఎందుకంటే ఏ ఇస్ బి అంటే మనం ఏ బి రెండు ఈక్వల్ ఉన్నాయా లేదా అని చూస్తుంది. ఏ ఇస్ బి అన్నప్పుడు రెండు ఏ అనేది బి అనేది ఏంటి, ఆ రెండు సేమ్ ఉన్నాయా లేదా అని చూసేది ఇస్ ఆపరేటర్ అండి. మనకి ఈక్వల్ టు ఆపరేటర్ అని కూడా ఉంది, కానీ ఈక్వల్ టు ఆపరేటర్ కూడా సేమ్ ఫంక్షన్ చేస్తారు. ఇస్ అంటే మనం ఇంగ్లీష్లో ఇస్ వాడతాం కాబట్టి ఈక్వల్ టు ఆపరేటర్తో పాటుగా ఇస్ అనేది చేశారు, అంటే రెండు సేమ్ ఉన్నాయా లేదా టెస్ట్ చేయడానికి అని చెప్పి ఇస్ ఆపరేటర్ వాడతారు, అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ కూడా వాడతారు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.